మహారాష్ట్ర బుల్దానా జిల్లాలో ఉన్న బాండ్గావ్ అనే చిన్న గ్రామం గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. జనవరి మొదటి వారం నుంచి అక్కడ వింత ఘటనలు జరగడం మొదలయ్యాయి. మొదట ముగ్గురు మహిళలు తమ జుట్టు ఊడిపోవడాన్ని గుర్తించారు. ఏదో చిన్న సమస్యలే అని లైట్ తీసుకున్నారు. కానీ 2 రోజుల్లోనే ఆ ఊరిలో 35 మంది అదే లక్షణాలతో బయటపడ్డారు. వారం రోజుల్లోనే ఇదే తరహా లక్షణాలు సరిహద్దు గ్రామాల్లోనూ కనిపించాయి. 10 రోజులు తిరిగేలోపే మొత్తం 18 గ్రామాల్లో 400కు పైగా కేసులు రికార్డయ్యాయి. రాత్రి నిద్రపోయే ముందు జుట్టు ఉంటుంది. ఉదయం లేచేసరికి జుట్టు మొత్తం ఊడిపోయి ఉంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరికీ ఇలానే జరిగింది. మొదట ఓ షాంపూ వల్లనేమో అనుకున్నారు. కానీ శాంపిల్స్ తీసుకున్న డాక్టర్లు, శాస్త్రవేత్తలు ఈ సమస్య సాధారణం కాదని స్పష్టం చేశారు. ఈ బాధ కేవలం శారీరకంగానే కాదు, మానసికంగానూ ఆ ఊర్ని చీల్చేసింది. సమస్య మొదలైన నాటి నుంచి పెళ్లిళ్లు ఆగిపోయాయి. ఉదాహరణకు ఓ వరుడు 2 రోజుల వ్యవధిలో గుండుగా మారిపోవడంతో అతడిని వధువు వదిలేసి వెళ్లిపోయింది. అటు నిత్యం ప్రయాణిస్తూ గ్రామం నుంచి పట్టణాలకు వెళ్లి చదువుకునే స్కూల్ పిల్లల దుస్థితి మరింత దయనీయంగా మారింది. జుట్టు ఊడిపోయిన పిల్లలను చూసి తోటి ఫ్రెండ్స్ నవ్వుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ గ్రామస్తులు బయటికి వెళ్లాలంటేనే భయపడే స్థితి నెలకొంది. జుట్టు ఊడిపోయిన వాళ్ళు ముఖానికి క్లాత్ కప్పేసుకొని తిరుగుతున్నారు. ఈ తరహా బాధితులు ఉన్న ఇంటికి ఎవ్వరూ వెళ్లడం లేదు. అక్కడ మంచినీరు కూడా ముట్టుకోవడం లేదు. అటు బయట వాళ్ళ సూటుపోటు మాటలతోనే కాదు, అద్దంలో తల చూసుకున్నప్పుడు వాళ్లకు వాళ్లే తట్టుకోలేకపోతున్నారు. తాజాగా గోళ్లు కూడా తెగిపోవడం మొదలయ్యాయట. ఇదంతా జరుగుతున్న టైంలో ఊర్లో ఒక్కసారిగా అపోహలు, ఊహలు మొదలయ్యాయి. ఎవరికి వారే తమ వారి జుట్టు ఊడిపోవడాన్ని విశ్లేషించుకుంటున్నారు. కొంతమంది ఇదంతా దేవుడి శాపంతోనే జరుగుతుందని గుళ్ల చుట్టూ తిరుగుతున్నారు.